హాయ్. మీ శరత్ మోరా. ఇది నిన్న ఎప్పుడైతే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడో లైక్ 100K H1B ఫీ కట్టాలి అని చెప్పి, అప్పటి నుంచి కూడా ఎంటైర్ న్యూస్ ఛానల్స్ కానీ లేదంటే యూట్యూబ్, సోషల్ మీడియా మొత్తం కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. బట్ మోస్ట్లీ పీపుల్ ఆర్ ఫోకసింగ్ లైక్ ఓకే, బ్లో టు మోడీ అంటారు, బ్లో టు యూఎస్ కంపెనీస్, ఆర్ బ్లో టు వాట్ ఎవర్ ఆర్ ఆపర్చునిటీస్ టు ఇండియన్ టెకీస్ అంటారు. ఎస్, దోస్ ఆర్ ఆల్ గుడ్ పాయింట్స్. బట్ మెయిన్ వచ్చేసరికి ఏంటి, ప్రెజెంట్ H1B వీసా మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి క్లారిటీ రావడం కోసము వీ నీడ్ టు గివ్ ఏ సాలిడ్ ఇన్ఫర్మేషన్. ఎస్, రిమైనింగ్ థింగ్స్ గురించి మాట్లాడదాము. బట్ బిఫోర్, వాట్ అబౌట్ కరెంట్ H1B పీపుల్? ద రూల్ ఇప్పుడు దాకా పబ్లిష్ చేసిన రూల్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఏంటంటే, September 21st ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్లో ఉంటారో వాళ్ళు యూఎస్లో ఎంటర్ అవ్వాలి అంటే కనుక H1B వీసా మీద, సో దేర్ కంపెనీస్ నీడ్ టు పే 100K. సో చాలా క్లియర్గా ఉంది ఎగ్జిక్యూటివ్ ఆర్డరు. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డరు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చాలా క్లియర్గా రాశాడు, అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది యూఎస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక దే నీడ్ టు పే 100K. దే నీడ్ టు పే మీన్స్ దేర్ కంపెనీ నీడ్ టు పే 100K. అందుకనే మైక్రోసాఫ్ట్ నుంచి అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని వెనక్కి వచ్చేయమన్నారు. టెక్నికల్గా అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఆల్రెడీ హాలిడేస్లో ఉన్న వాళ్ళు ఫ్లైట్స్ దొరకాలి కదా. ఫ్లైట్స్ దొరికినా దే హ్యావ్ టు ల్యాండ్ అప్ బిఫోర్ 21st. సో లెట్స్ సే యూఆర్ ఫ్రమ్ ఇండియా, అట్లీస్ట్ 18 hours ఫ్లైట్ ఉంటుంది. సో చాలామందికి అది పాసిబుల్ కాదు. అఫ్కోర్స్ దాని గురించి ఏంటి అన్నది తర్వాత తెలుస్తుంది. బట్ ప్రజెంట్ రూల్ అయితే ఇది క్లియర్గా ఉంది. దట్ మీన్స్ people who are already in US, it is not affecting. So the current rule is not affecting. So అలా అని చెప్పి రేపటి రోజున ఇంకొక రూల్ తేకుండా ఉండడు అని నేను అనుకోవట్లేదు. పక్కాగా ట్రంప్ విల్ బ్రింగ్ ఫ్యూ మోర్ రూల్స్ టు మేక్ ఇట్ మోర్ స్ట్రిక్ట్. H1Bని ఇంకా స్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అది ఎందుకు అన్నది కూడా మాట్లాడదాము. బట్ ప్రజెంట్ అయితే పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద US, డోంట్ వర్రీ. అలానే కాకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలబడుతుందా లేదా అంటే, యాజ్ పర్ మై నా రీసెర్చ్ని బేస్ చేసుకొని మోస్ట్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలబడకపోవచ్చు. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ టెక్కీస్ ఎవరైతే ఉన్నారో H1B మీద, సో మోస్ట్లీ దే ఆర్ వర్కింగ్ ఇన్ బిగ్ కంపెనీస్ లైక్ మెటా కానీ, లేదు అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాగా గూగుల్లో ఉన్నారు. They need those employees. And president all of a sudden, just because he can raise the fees, తను రేస్ చేస్తాడు, నేను రిస్ట్రిక్ట్ చేస్తాను ఇలాగా అంటే, ఐ డోంట్ థింక్ దోస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విల్ హోల్డ్ అప్ ఇన్ ది కోర్ట్. సో డెఫినెట్గా ఇమిగ్రేషన్ అటార్నీస్ ఫైట్ చేస్తారు, లాసూట్స్ వెళ్తాయి. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ ఈ కేయాస్ ఉంటుంది. కానీ ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ a temporary pause on that executive order from the courts. మీరు ఎంటైర్ US ఇమిగ్రేషన్ హిస్టరీ చూస్తే ఎప్పుడైనా ఎనీ రాడికల్ చేంజెస్ వస్తే ఆటోమేటిక్గా కోర్ట్స్ అవి ప్రివెంట్ చేస్తాయి. అండ్ ఎస్పెషల్లీ దీస్ బిగ్ కంపెనీస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, సో దే విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్స్. అండ్ ప్రజెంట్ యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ఇంపాక్ట్ లేదు కాబట్టి ఎస్, అది కొంచెం రిలీఫ్. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఓకే, అది కూడా ఇంపార్టెంటే. అండ్ వాట్ ఎల్స్ అనేసరికి న్యూగా H1B పిక్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాటరీ, అగైన్ న్యూగా H1B పిక్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ యూఎస్లో ఉంటే వాళ్ళకి ప్రజెంట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల ఇంపాక్ట్ లేదు. సో అగైన్ దిస్ ఈజ్ మై రీసెర్చ్. బట్ నా రీసెర్చ్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఆల్రెడీ యూఎస్లో ఉన్న స్టూడెంట్స్కి ఇది ఇంపాక్ట్ ఉండదు. ఆర్ యూఎస్లో ఉన్న లైక్ సమ్మన్ H1 డిపెండెంట్గా ఉండి వాళ్ళు మళ్ళీ H1 తీసుకున్నా సరే, అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇంపాక్ట్ లేదు. ఓన్లీ ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారో లైక్ యూఎస్, లైక్ ఇండియా నుంచి కానీ, చైనా నుంచి కానీ, అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి ఎవరైతే H1B మీద రావాలనుకుంటున్నారో, ఈవెన్ వాళ్ళకి అప్రూవ్ అయినా సరే, ఇఫ్ దే నీడ్ టు ఎంటర్, దేర్ ఎంప్లాయర్ నీడ్ టు పే 100K USD పే చేయాలి. సో అగైన్ మనము అనుకున్నట్లు ఇది పక్కా నిలబడుతుందని అనుకోవట్లేదు. మోస్ట్లీ ఇది వచ్చేసరికి నిలబడదు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. బట్ ప్రజెంట్ వచ్చేసరికి కొంచెం ఊపిరి పీల్చుకోండి ఎవరైతే ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళు. అండ్ ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో లైక్ హూ కాంట్ ట్రావెల్ టు యూఎస్ విత్ ఇన్ ది షార్ట్ టైం, ఆల్రెడీ ఇండియాలో మేబీ మ్యారేజెస్ కోసం వచ్చి ఉండొచ్చు, లేదంటే పేరెంట్స్కి బాగోలేక వచ్చి ఉండొచ్చు. ఎవరైతే ఇలా వచ్చి స్టక్ అయి ఉన్నారో, లైక్ ఎక్కువ కోర్స్ చాలా వరీ ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ఎన్ ఇమిగ్రెంట్, నేను ఇమిగ్రెంటే. ఆల్ ఆఫ్ ఆ సడన్ ఆ రూల్స్ వచ్చి నెత్తి మీద పడితే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు బాగా. లైక్
సో ఐ ఆల్వేస్ వరీ అబౌట్ ఇమిగ్రేషన్ రూల్స్ బికాజ్ మనం ఒక సాలిడ్గా కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, వి విల్ బై హౌసెస్ అండ్ స్టఫ్. బట్ ఫ్యూ డేస్ వెయిట్ చేయండి, డోంట్ టేక్ ఎనీ రాడికల్ డెసిషన్స్. సో మెంటల్గా అప్సెట్ అవ్వడం ఇటువంటివి ఏమీ చేయకండి. బికాస్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ యూఎస్ అనే H1B వీసా, దట్ మీన్స్ యూ ఆర్ ఎ టాలెంటెడ్ గై. సో దట్ మీన్స్ యూ హ్యావ్ అ టాలెంట్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ట్రై టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ వెయిట్ అట్లీస్ట్ ఫ్యూ వీక్స్ అన్న వెయిట్ చేయండి, ఓకేనా. సో ఆల్ ఆఫ్ అ సడన్ రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. లెట్స్ సీ, నేను ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ చేస్తాను దీని గురించి, చేసి అసలు ఎందుకు తెచ్చారన్నది కూడా మనము ట్రై టు అండర్స్టాండ్, అది కూడా మనం మాట్లాడదాము, ఓకేనా. సో ఎవరైతే ఆల్రెడీ యూఎస్లో ఉన్నారో డోంట్ వరీ, అండ్ ఎవరైతే స్టక్ అయ్యారో కోర్స్ మీరు వరీ అవుతారు, బట్ కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే డెఫినెట్లీ కంపెనీస్ విల్ ఫైట్. ఇంత రాడికల్ డెసిషన్, ఇంత రాడికల్గా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మోస్ట్లీ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. జాగ్రత్త, టేక్ కేర్.